ఒక తండ్రి తన కొడుకును ప్రశంసించడం కొత్త కాదు. కానీ దశాబ్దాలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏలిన మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఇప్పుడు చిరంజీవి కాదు, చిరంజీవి అని చెప్పడం మాత్రం చిన్న విషయం కాదు. అదే పెద్ది సాధించిన అసలు విజయం. బాక్సాఫీస్ రికార్డుల కంటే, కలెక్షన్ల కంటే ఒక తండ్రి గుండెల్లో పుట్టిన గర్వమే ఇప్పుడు ఈ సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్లింది. హైదరాబాద్ లో జరిగిన పెద్ది విజయోత్సవ వేడుకలో మాట్లాడిన చిరంజీవి రామ్ చరణ్ నటనపై ప్రశంసల వర్షం కురిపించారు. అడ్డదారుల్లో ఏదీ రాదు, కష్టపడితేనే ఏదైనా సాధ్యం. మేమెప్పుడు కష్టాన్నే నమ్ముకున్నాం, అదే మమ్మల్ని ప్రేక్షకుల గుండెల్లో నిలబెట్టింది. ఇప్పుడు చరణ్ కూడా అదే మార్గంలో నడుస్తున్నాడు అని అన్నారు. పెద్ది సినిమా చూస్తున్నంతసేపు తాను పూర్తిగా భావోద్వేగానికి లోనయ్యానని, పాత్రల బాధను తన బాధలా అనుభవించానని చెప్పారు. చిరంజీవి మాటల్లో చెప్పాలంటే రంగస్థలం తర్వాత మళ్లీ అలాంటి అనుభూతి కలిగించిన సినిమా పెద్ది. రంగస్థలం చూసిన తర్వాత మరోసారి అలాంటి సినిమా రావాలంటే ఎన్నేళ్లు పడుతుందో అనుకున్నాం. కానీ ఇంత త్వరగా పెద్ది రూపంలో మరో గొప్ప సినిమా వస్తుందని ఊహించలేదు. ఆ విషయంలో చరణ్ నిజంగా అదృష్టవంతుడు అని పేర్కొన్నారు. అయితే ఈ విజయం వెనుక ఉన్న అసలు కారణాన్ని కూడా చిరంజీవి వివరించారు. పాత్రను పూర్తిగా నమ్మటం, దానికోసం శారీరకంగా, మానసికంగా కష్టపడటం, అదే చరణ్ ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. జాతీయ పురస్కారం స్థాయి నటన అని అందరూ చెబుతున్నారంటే కారణం అదే. కానీ ప్రేక్షకుల ప్రశంసల కంటే పెద్ద అవార్డు ఇంకొకటి ఉండదు అని అన్నారు. అంతేకాదు, ఇటీవల ప్రధానమంత్రి పాల్గొన్న రిపబ్లిక్ సమిట్ 2026 లో రామ్ చరణ్ ను న్యూ ఏజ్ మెగాస్టార్ అని పిలిచిన విషయాన్ని గుర్తు చేశారు. ఇకపై చరణ్ ముందుండాలి, నేను వెనుక ఉండాలి. పిల్లలు ఎదిగినప్పుడు తల్లిదండ్రులు పొందే ఆనందం వర్ణించలేనిది. రంగస్థలం తరువాత కొంత పుత్రోత్సాహం అనుభవించారు, కానీ పెద్ది తర్వాత 100% పుత్రోత్సాహాన్ని ఆస్వాదిస్తున్నాను అని భావోద్వేగానికి లోనయ్యారు. అయితే ఒక విషయం మాత్రం స్పష్టం చేశారు. చరణ్ పైకి వచ్చాడు కదా, ఇక నువ్వు పని మానేస్తావా అని చాలా మంది అడుగుతున్నారు. కానీ నేను వెనుకడుగు వేయను. పేరు కోసం కాదు, డబ్బు కోసం కాదు, పని చేయడంలో ఉండే ఆనందం కోసం జీవితాంతం పని చేస్తూనే ఉంటాను. బద్ధకం, వాయిదాలు వేయటం లాంటివి మా కాంపౌండ్ లోకి రావు అని నవ్వుతూ చెప్పారు. ఇక దర్శకుడు బుచ్చిబాబు సానా కూడా చరణ్ నటనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొదటిసారి కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు పెద్ది పాత్రను ప్రేక్షకులు థియేటర్ నుంచి ఇంటికి తీసుకువెళ్లేలా ఉండాలి అనుకున్నాను. కానీ చరణ్ ఆ పాత్రను ప్రజల గుండెల్లోనే నిలిపేశాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో ప్రేక్షకులకు చరణ్ కనిపించడు, కేవలం పెద్ది మాత్రమే కనిపిస్తాడు. నేనెంత ఊహించుకున్నానో దానికి 10 రెట్లు ఎక్కువగా చేశాడు అని కొనియాడారు. అయితే ఈ వేడుకలో అత్యంత ఆసక్తికరమైన వ్యాఖ్య రామ్ చరణ్ నుంచే వచ్చింది. నా కెరీర్ లో ఎన్నో విజయాలు వచ్చాయి, కానీ పెద్ది ఇచ్చిన ప్రేమ, ఆదరణ పూర్తిగా భిన్నం. ఈ సినిమా విజయం నా జీవితాన్నే మార్చేసింది. ఇప్పుడు నాకు ఒక భయం కూడా మొదలైంది. ప్రజలు రామ్ చరణ్ ను మర్చిపోయి పెద్దినే గుర్తుపెట్టుకుంటారేమో అని అంటూ నవ్వులు పూయించారు. అంతేకాదు, తన కూతురు క్లిన్కారా గురించి చెప్పిన విషయం అందరినీ ఆకట్టుకుంది. సినిమా విడుదలకు ముందు వరకు నాన్న నాన్న అని పిలిచేది, ఇప్పుడు మాత్రం పెద్ది నాన్న అని పిలుస్తోంది. నా ఇంట్లోనే నాకు ఆ మార్పు కనిపించింది. ఇప్పుడు అందరికీ రామ్ చరణ్ కంటే పెద్ది ఎక్కువగా గుర్తుండిపోయాడు అని అన్నారు. మొత్తానికి పెద్ది విజయోత్సవం కేవలం ఒక సినిమా సక్సెస్ మీట్ మాత్రమే కాదు, ఒక తండ్రి తన కొడుకుపై గర్వపడిన క్షణం, ఒక దర్శకుడు తన హీరోపై ప్రశంసలు కురిపించిన సందర్భం, ఒక నటుడు తన కెరీర్ లోనే అత్యంత ప్రత్యేకమైన విజయాన్ని ఆస్వాదించిన వేడుకగా నిలిచిపోయింది. ముఖ్యంగా ఇప్పుడు చిరంజీవి కాదు, చిరంజీవి అనే ఒక్క మాట పెద్ది సాధించిన విజయాన్ని చెప్పడానికి చాలు.